మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై నిరసిస్తూ టీఎస్పీఎస్సీ పిలుపు మేరకు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేపర్ లీక్కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. దీనిపై పూర్తి బాధ్యత వహించిన కేటీఆర్ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరి కేటీఆర్ కేసీఆర్ యొక్క దిష్టిబొమ్మలు తగలబెట్టడం జరిగింది. మరి ఎందుకంటే పేద విద్యార్థులతోటి చెలగాటమాడుతున్నటువంటి కేటీఆర్ కేసీఆర్ కలిసి పెద్ద కుంభకోణాలు నిర్వహించుకుంటా మరి ఈరోజు ఎంతో కష్టపడి విద్యార్థులు చదువుకొని మరి వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి అలాగే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి ఈ పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్ళను మరి తక్షణమే వాళ్ళను జైల్లో పెట్టి మరి ఇమీడియట్లీ గా వాళ్ళని ఇచ్చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి అట్లాగే ఈ ప్రభుత్వానికి అనేక మంది నిరుద్యోగులను సమయం వృధా జరుగుతూ ఉన్నది. వాళ్ళు ట్యూషన్ల పేరిట లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఈరోజు లీకేజ్ వ్యవహారం కారణంగా అనేక మంది కుటుంబాలు రోడ్డు మీద పడుతూనే ఉన్నాయి. కేవలం కేసీఆర్ కుటుంబం వాళ్ళకు అక్రమ సంపాదన. ఎగ్జామ్ రాయాలనే ప్రిపరేషన్ లేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఏం చేసింది గవర్నమెంట్ అంటే ఎక్కడ పేపర్ ప్రింట్ అవుతుంది, ఎక్కడ పేపర్ లీకేజ్ అవుతుంది అని అది వెతుకోవడం మీదనే విద్యార్థులందరూ